నవ్వడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. నవ్వించడమే మా ధ్యేయం. సమయానికి మా ఆయన ఇంట్లో కూడా లేరు. ఈ అత్తగారేమో బట్టలు పిండమని ఇచ్చింది, నాకేమో ఒక్క పని వచ్చి సావదు. ఎలా చేయాలో ఏంటో. ఏంటే నువ్వు బట్టలు ఆరేయడానికి వెళ్తున్నావా? ఏం చేయాలి, నా కర్మే బాబు. అన్ని పనులు నేనే చేసి చావాలి ఇంట్లో. చేతిలో బట్టలు సరే, మరి ఈ గిన్నె ఏంటి? ఇదా పిండి గిన్నెలే. పిండి గిన్నె? మా అత్త బట్టలు పిండారేమంది, అందుకని పిండి తీసుకెళ్తున్నాను. వసేయ్, స్టవ్ మీద పాలు పొంగుతున్నట్టున్నాయి, కట్టేసి రాపో. ఏంటండి అన్ని పనులు నాకే చెప్తున్నారు? ఏం పనులు చేసేవని? మనకు పెళ్లి కాకముందు ఏం మాట ఇచ్చారు నాకు? ఎప్పుడో అయింది మన పెళ్లి, నాకు గుర్తు కూడా లేదు. జోకా? నవ్వు రాలేదు. అయినా నాతో ఏం పని చేయించని చెప్పారా లేదా? ఇప్పుడు ఏం పనులు చెప్పాను నీకు? మీరు మర్చిపోయారేమో, నేను గుర్తు చేస్తాను. మొన్న కూర మాడిపోయిందని చెప్పి స్టవ్ కట్టమని చెప్పలా? నేను కట్టేశాను కదా. అరే ఊరు వెళ్దామంటే బస్ మిస్ అయిపోయిందే. ఈయన ఎక్కడ ఉన్నాడో ఏంటో, ఫోన్ చేస్తే ఆన్సర్ కూడా చేయడు. ఏంటి ఊరికి వెళ్తాను, ఇంకా వెళ్ళలేదా? నా సంగతి తర్వాత ఇదెవత్తి? ఈవిడెవరండి? నేనెవరా? నేను ఎవరా? మా అమ్మా నాన్నోళ్ళు నాకు ఇంటి పని వంట పని చేయడానికని ఎంతో కష్టపడి వెతికి వెతికి ఈడ్నిచ్చి పెళ్లి చేస్తే నువ్వు తగులుకుంటావా? ఏమండి ఏంటిది? ఆగు నువ్వు. అబ్బా అది కాదే, ఇందాక చల్లగాలి కోసం కదా అని పార్కుకు వెళ్ళాను. ఆ పార్క్ లో బెంచ్ ఖాళీగా ఉంది కదా అని కూర్చున్నాను. ఇది పక్కన ఉందని నాకు తెలీదు. అంతలోపే బజరంగ దళ వాళ్ళు వచ్చి నా పెళ్లి చేస్తారు. వాళ్ళు చేస్తే నువ్వు చేసుకుంటావా? సరదాగా ఉంది కదా అని చేసుకున్నాను. సరదానా? సరదా సరదానా? హలో నమస్కారం అండి, నేను డాక్టర్ శేఖర్ని మాట్లాడుతున్నాను. రమేష్ గారు మాట్లాడేది? డాక్టర్ గారు చెప్పండి. సార్ అది ఈరోజు పళ్ళు పీకించుకుంటా అన్నారు, మా క్లినిక్ వస్తా అన్నారు, అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా సార్? అదా డబ్బులు మిగిల్చుకుందామని. డబ్బులు మిగిల్చుకోవడం ఏంటండి? అది కాదండి, ట్రీట్మెంట్ అయిపోయింది. అంటే నేను లేనప్పుడు మా హాస్పిటల్లో మీకు ఎవరైనా ట్రీట్మెంట్ చేశారా? అసలు హాస్పిటల్ రాకుండానే ట్రీట్మెంట్ అయిపోయింది. అర్థం కాలేదు సార్ నాకు. అదా నేను రాత్రి మందాగి ఇంటికి లేటుకు వచ్చాను. మావాడి పళ్ళు బీకి చేతిలో పెట్టి. ఏంటే కమల అలా ఉన్నావు? నాకు ఈరోజు పెళ్లి చూపులు జరిగాయి. ఆ పెళ్లి చూపుల వాళ్ళేమో మాకు అమ్మాయి నచ్చలేదని ఫోన్ చేసి చెప్పారు. అయ్యో అదేంటి? అందంగానే ఉంటావు, బానే ఉంటావు, పాటలు కూడా బాగానే పాడతావే. ఆ పాటలే నా కొంప ముంచాయి. పాటలా? పెళ్లి కొడుకు వాళ్ళు నీకు పాటలు వస్తే పాడమ్మా అన్నారు. నాకేమో ఆ టైంలో ఒక్క పాట గుర్తొచ్చి చావలేదు. అప్పుడే పక్కింట్లో ఎఫ్ఎం లో అబ్బాయే పుడతాడు అచ్చు నాన్నలాగే ఉంటాడు ఆ పాట పాడాను. అంతే, ఆ పెళ్లి కొడుకు వాళ్ళు అట్నుంచి అటే వెళ్ళిపోయారు దొంగ మొహాలు. సర్లేయ్యా, ఆరోగ్యం జాగ్రత్త. డాక్టర్ అది నెల జీతం. ఓహో జీతం ఇవ్వాలి కదా. సరిపదా ఆపరేషన్ చేద్దాం. ఆపరేషనా? ఏ పేషెంట్ డాక్టర్? అదేనమ్మా 6వ నంబర్ రూమ్ లో ఉన్నాడు కదా పేషెంట్, ఆ పేషెంట్ కి ఆపరేషన్ చేద్దాం. 6వ రూమ్ లో ఉన్న పేషెంట్ కి ఈరోజు డిశ్చార్జ్ కదా డాక్టర్? కాదమ్మా, ఏదో ఒక ఆపరేషన్ చేద్దాం. వాళ్ళు ఫీజు ఇస్తారు, అది నీకు ఇచ్చేస్తా. జీతం కావాలా వద్దా నీకు? సరే చేతిలో బట్టలోకి ఈ చేతిలో డబ్బా ఏంటి అని అడిగింది. అంటే ఏముంది, మా అత్తగారి బట్టలని పిండి ఆరేమన్నా నేను పిండి డబ్బా తీసుకున్నాను. నేను మీ షాని పాండే. పూర్ణోదయ ప్రొడక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ ఆన్ యూట్యూబ్. నవ్వండోచ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. Please watch Navadoj on YouTube channel.